శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. కేశిధ్వజ ఖాండిక్యోపాఖ్యానము. శ్రీ పరాశరుడను స్వాధ్యాయం చే యోగం చే విష్ణువు కానబడను. పురుషోత్తమ ప్రాప్తికి కారణ బ్రహ్మమని వేదాదులందు పఠించబడి ఉన్నది. స్వాధ్యాయం చే యోగమును, యోగం చే స్వాధ్యాయం అభ్యసించవలను. స్వాధ్యాయ యోగముల రెండింటి సంపత్తి చే పరమాత్మ వెల్లడయగును. బ్రహ్మదర్శనానికి స్వాధ్యాయం ఒక కన్ను, యోగం రెండవ కన్ను. మాంస చక్షుస్సు చే బ్రహ్మ వస్తువు దర్శింప సఖ్యం కాదు అనగా విని మైత్రేయుడు, ఆ యోగమును నేను ఎరగకూడదను తెలుపుము అనెను. అది తెలిసిన ఎడల సర్వాధారమైన పరమేశ్వరుని దర్శింతును అనగా పరాశరుడు కేశిధ్వజుడు ఖాండిక్యునకు జనకునకు మున్నెట్ల యోగమును చెప్పెనో అది నీకు చెప్పెదను అనగా మైత్రేయుడు, ఖాండిక్యుడు ఎవడు, కేశిధ్వజుడు అను ధన్యుడు ఎవరు, వారిద్దరికీ యోగ సంబంధ నిమిత్తమైన వాదమేమి జరిగినది అనగా పరాశరుడు ఇట్లు తెలుపసాగను. ధర్మధ్వజుడను జనకుడుండెను. అతని పుత్రులు మితధ్వజుడు, కృతధ్వజుడు అను పేరుగల వారు ఆధ్యాత్మనిష్ఠులైన రాజులుండరి. కృతధ్వజుని కొడుకు కేశిధ్వజుడు, మితధ్వజుని కుమారుడు ఖాండిక్య జనకుడు. ఖాండిక్యుడు కర్మ మార్గానుసారి అయి పృథ్వీయందు రాజయ్యను. కేశిధ్వజుడు మిక్కిలిగా ఆత్మవిద్య విశారదుడయ్యను. వారిద్దరు ఒండర్లను గెలవవలయనని అనుకొనిరి. కేశిధ్వజుడు ఖాండిక్యుని రాజ్యం నుండి దించి వేసెను. అతడు మంత్రి పురోహితులతో అల్పసాధనములు కలవాడై రాజ్య నిరాకృతుడై దుర్గమమైన అరణ్యమున సంచరించెను. జ్ఞాననిష్ఠుడై అతడు బ్రహ్మ విద్య యందుండి ఆ విద్యచే మృత్యువును ధరించవలని అనేక యజ్ఞములు చేసెను. మైత్రేయ, ఒకప్పుడు యాగంనందు వర్తించుచున్న తరి ఒక పెద్ద పులి నిర్జన అరణ్యమందు ఘర్మధేనువును చంపెను. అంతటా ఆ రాజు ఆ వృత్తాంతం విని ప్రాయశ్చిత్తం ఇప్పుడు అక్కడనే జరగవలను, దాన్ని ఎట్ట జరపవలని తెలుపుడు అనగా, ఋత్విజులు మాకది తెలియదు, కసేరువుని అడుగుమన, అతడును భార్గవుని అడుగుమనను. అతడు నేనది ఎరగను, సౌనకుని అడుగము, అతడది ఎరుగును అన్న. అతని అడగ ఆ సునకుడు, కసేరువు కాదు, నేను కాదు, ఇప్పుడు భూమి మీద ఈ విషయం ఎరిగినవాడు నీ శత్రువు, నీచే జయింపబడినవాడు ఆగు ఖాండిక్యుడు ఒక్కడే ఎరుగును అనెను. ఖాండిక్యుడు ఆ శత్రుని ధరికి ఇది అడుగుటకు ఎగిదెను. అతడు నన్ను చంపునా ఈ యజ్ఞం ప్రాప్తమే అగను, లేదా అతడు నేను అడిగిన ప్రాయశ్చిత్తం సమగ్రంగా తెలుపునా దానిచే కూడా నా యాగం వికలం చెడకుండును అని రథమెక్కి కృష్ణాజనధారి అయిన ఆ రాజు మహాజ్ఞాని ఖాండిక్యుడును తావునకు అరిగెను. పైకి వచ్చి పడుచున్న అతనిని గని ఖాండిక్యుడు కోపం చే కనులు ఎరుపెక్కి, విల్లెక్కడి ఇట్లనియే, నీవు కృష్ణాజనం మీద కట్టుకొని మమ్ము హతమనర్చమునున్నావు. నేను కృష్ణాజనధరుడై ఉండ నన్ను నీవు కొట్టలేవు, అది ఇప్పుడు ఎరుగుదువు. మూర్ఖుడా, జంతువుల పృష్ఠములందు కృష్ణాజనం ఉండదా? అటు జంతువులపై నీవును నేను ఉగ్రమైన బాణములు విసరలేదా? అలాంటి నేను నిన్ను హతం గావించెదను. నా దగ్గర నుండి నీవు బతికిపోలేవు. ఓ దుర్బుద్ధి, నీవు నా రాజ్యం హరించిన శత్రువు ఆతతాయివి అనగా కేశిధ్వజుడు ఇట్లనెను. ఖాండిక్య, సందేహం ఒకటి అడుగుటకై నీ దరికి వచ్చి నిన్ను చంపుటకు కాదు, ఇది విమర్శింపక కోపమైన విడుము లేదా బాణమైన విడుము అనెను. అంతటి ఖాండిక్యుడు ఏకాంతమున పురోహితునితో కూడా మంత్రులందరితో ఆలోచన చేసెను. అతనిని గని మంత్రులు, ఇతడు శత్రువు ఇప్పుడు స్వాధీనుడైనాడు, ఇతడు నీకు చంపదగినవాడు, అతడు ఇయ్యగలిగిన భూమి ఎల్లా నీ వశమగును అనగా ఖాండిక్యుడు వారందరింగని, ఇది ఇంతే, సందేహం లేదు, ఇతడు ఇయ్యగలిగిన భూమి ఎల్ల నా వశమగును. వానికి పరలోక జయం, నాకు సర్వభూజయం, చంపనిచో నాకు పుణ్యలోక విజయం. వానికి వసుంధరాలోక జయం కంటే వసుంధర ఘనమని నేను అనుకొనను. పరలోక జయం అనంతం శాశ్వతం, మహీజయం అల్పకాలం అశాశ్వతం, కావున వీని నేను చంపను, అడిగినది చెప్పేదను అనెను. అంతటా ఖాండిక్య జనకుడు శత్రువు ధరికి ఏతెంచి, నీవు అడగవలసినంత అడగము, నేను సమాధానం చెప్పేదను అనెను. అంతటా కేశిధ్వజుడు ఘర్మధేను వధ మొదలుకొని జరిగినదెల్లా తెలిపి దానంగల ప్రాయశ్చిత్తమేమని అడిగను. అతడిది యథాన్యాయంగా విధివిహితంగా కేశిధ్వజునికి ఎరిగించెను. అతడిది తెలుసుకుని ఆ మహాత్ముని ఆజ్ఞకొని యాగభూమికి వచ్చి సర్వక్రియలు క్రమంగా నిర్వర్తించెను. యాగం చక్కగా నడిపి అవభృతి స్నాతుడై కృతకృత్యుడై ఆ పార్థివుడు ఇట్లా ఆలోచించెను. సర్వద్విజులను పూజించితిని, సదస్సులను సన్మానించితిని, అర్ధజనమునకు అభీష్టార్థ సమృద్ధి చేకూర్చితిని. ఇహమందు ఏది అర్హమైన క్రియయో దాన్నెల్లా నేను అనుష్ఠించితిని. అయినను నా మనసు ఏదో క్రియాలోపం చేసినట్లున్నది అని అతడు ఆలోచించుకొని ఆ భూపతి ఖాండిక్యునికి గురుదక్షిణ ఇయ్యలేదని జ్ఞాపకం చేసుకొనెను. వెంటనే ఆ అరథమెక్కి ఖాండిక్యుడున్న దుర్గమ్మ గహనమునకు ఎగెను. ఖాండిక్యుడు మరలా తన వైపు వచ్చుచున్న అతన్ని చూసి ఆయుధమున చేకొండెంచి నిలవబడెను. అతన్ని చూసి కేశిధ్వజుడు, ఖాండిక్య, ఓ మహానుభావ, నీకే అపరాధం చేయరాలేదు, కోపింపకము.
గురు రుణం తీర్ప దక్షిణయ్యగా వచ్చినాడని తెలియము. నీ ఉపదేశము చే యాగం చక్కగా జరిపితిని, అందుచే నేను గురుదక్షిణ ఇయ్య వచ్చి తిని కోరుమనియే. మరలా ఆ రాజు మంత్రులతో మంతనం చేసి, ఇతడు గురు నిష్క్రయము కోరుచున్నాడు, నేనేమి అడగవలెను అనగా, వారు సర్వరాజ్యము అడుగుము, సైనికులను శ్రమ పెట్టకుండా శత్రురాజుల రాజ్యమును అడుగుట ఎందేని కలదనిరి. వారింగని మహాజ్ఞాని కావున ఖాండిక్యుడు నవ్వి, మహీపాలనం అల్పకాల భోగం, నా వంటి వారు అది ఎట్లు కోరుదురు? తాము ముందర అర్ధసాధనాలోచన పరులు, ఇక్కడ పరమార్థము, ఇక్కడ ఏది ఎట్లో అనదాన మీరు విచక్షణలు కారు అని పలికి 6 కేశధ్వజుని దగ్గరికి వచ్చి, నీవు అవశ్యం గురుదక్షిణను ఇత్తవా మంచిదని అతనిచే అనిపించుకొని ఖాండిక్యుడు అతనితో, నీవు ఆధ్యాత్మ విజ్ఞాన పరమార్థమందు విచక్షణుడువు, నాకీవు గురు నిష్క్రయము ఇత్తవేని క్లేశ ప్రశమమునకు సర్వ దుఃఖశాంతికి ఏ పని చేయవలెనో అది ఆనతిమ్ము అనెను. ఖాండిక్య పుత్ర రాజ్యాభిషేకము. కేశిధ్వజుడు, రాజ్యలాభం కంటే క్షత్రియులకు అతి ప్రియం ఇంకొకటి లేదు, అకంటకమైన నా రాజ్యం నీవెందుకు వలన కోరలేదని అడగగా ఖాండిక్యుడు అనెను, నేను రాజ్యం అర్థింపకుండుటకు కారణం నేను తెలుపదని తెలుసుకొనము. రాజ్యమెల్లా తమకు కావలనని ఆ విద్వాంసులైన రాజులు లోభవసులగుదురు. ప్రజాపాలనం ధర్మయుద్ధం చే తన రాజ్యమునకు శత్రువులైన వారిని చంపుటయో క్షత్రియులకు ధర్మము. ఆ పనియందు ఆసక్తుడనైన నేను నీచే రాజ్యం అపహరించబడినానన్న దానిలో నా దోషం లేనే లేదు. అవిద్య క్రమం తప్పినప్పుడు బంధం కొరకే అగును. నాకు రాజ్యం మీది కోరిక జన్మోపభోగ లాభమునకు ఏర్పడినది. ఇతరులకు ఆ కోరిక దోషజన్యమే, అందు ధర్మమును అనుసరింపబడడం. క్షత్రబంధువులు ధర్మ నిమిత్తంగానే రాజ్యం అడుగుకొనరు. ఇది సత్పురుష సమ్మతమైన రీతి. అవిద్యాంతర్గతం కావున నీ రాజ్యం నేను అడుక్కొనలేదు. మమకారం చే మతిచెడిన అజ్ఞానం, అహమాభిమాన మహాపానం చే అయిన మదం చే ఒడలు తెలియని వారు రాజ్యం నడ దురాశ కొందరు, కానీ నా వంటి వారు అది కోరరు అనవిని కేశిధ్వజుడు బాగున్నదని మెచ్చుకొని ప్రీతితో ఖాండిక్య జనకునితో వినుమని ఇట్లు పలికెను, నేను అవిద్య చే మృత్యువును తరింపగోరి రాజ్యం వివిధ యాగములను భోగములను అనుభవించడం మూలమున పుణ్యక్షయం చేయుచున్నాను. నీ మనసు నీ భాగ్యమున వివేకైశ్వర్య భావమును పొందినది. కులనందనుడు వగు నీవు అవిద్యా స్వరూపమును వినము. ఆత్మకాని దాని యందు ఆత్మబుద్ధి తనది కాని దాని యందు తనదని తలపు అనునది అవిద్యా తరపున పుట్టిన బీజం రెండుగా ఉన్నవి. పాంచభౌతిక దేహమందు దేహి మోహతమమునను చుట్టుకొని అహం నేను ఇదం మమ ఇది నాది అను తలంపును కుమతి అయి చేయును. శరీరమందు ఆకాశాది పంచభూతముల కంటే వేరుగా ఉన్న ఆత్మయందు ఆత్మమయ భావనను ఎవడు చేయను? ఎవడూ చేయటలేదని భావము. గృహక్షేత్ర కలత్రాధికము కళేబరోపభోగ్యమును ఎవడు నేను నాది అనను? దేహం కాని ఆత్మ విషయాల్లో ప్రాజ్ఞుడు ఇది నేను అనుకొనను. ఈ విధంగా తన దేహంచే పుట్టింపబడిన పుత్ర పౌత్రాదుల యందు జ్ఞాని ఎవ్వడు సౌమ్యమును చేయను. అట్లే ఆత్మకాని కళేబరమందును సౌమ్యమును ఎవ్వడనూ చేయడు. మానవుడు దేహోపభోగం కొరకే సర్వకర్మలు చేయును. ఆ దేహం పురుషుని కంటే ఎప్పుడు వేరగనో దానికై చేయు కర్మం అప్పుడు బంధహేతువగును. మట్టితో కట్టిన ఇల్లు మట్టి నీళ్లచే చేయబడిన మట్టిలా బాచేయు పార్థివమైన ఈ దేహము మట్టి నీళ్లచే పోయబడినట్టు, గిలాబా చేయబడినట్టు పృథ్వీ భూత జలభూత జన్యమైన అన్నాదులచే పోయబడును, పెంపబడును. పంచభూతాత్మక భోగములచే పంచభూతాత్మక శరీరం అప్యాయనం చేయబడుచున్నదేని దానిచే పురుషునకు భోగం ఇక్కడ ఎక్కడిది? అనేక జన్మ సహస్ర పరిమితి గల సంసార పదవి యందు చరిస్తూ మోహమనే శ్రమకు గురి అయి ఆ దేహి వాసనలు అనే రేణువులు కమ్ముకొని ఉండను. వీని ఈ రేణువులు జ్ఞానవారిచే ఎప్పుడు కడగబడినప్పుడు సంసార పాంధుని మోహాశ్రమము శాంతి నందును. మోహశ్రమ శమింపగానే అంతఃకరణ స్వస్థమై పురుషుడు అనన్యాతిశయమైన బాధారాహిత్యమును పొంది పరమ నిర్వాణం పొందును. ఆత్మాను ఇది నిర్వాణమయము, జ్ఞానమయము, అమలము. దుఃఖ జ్ఞానమయమైన ఆయా ధర్మములు ప్రకృతివి కానీ ఆత్మవి కాదు. నీటికి అగ్ని సంసర్గం లేదు, అయినను స్థాళీ సంగం వలన అనగా గిన్నెతోడి సంసర్గం వలన అది దానికి కలిగి శబ్దము ఉద్రేకము మొదలైన ధర్మముల ఆ నీరు చేయును. అట్లే ఆత్మ ప్రకృతి సంగమం వలన అహము అభిమానాదులచే దూషితమగుచుండును. అగుచో వానికంటే వేరయ్యో అవ్యయమయ్యో ఈ ఆత్మ ఆయా ప్రాకృత ధర్మములను పొందును. అవిద్యా బీజమిది నీకు వివరించి చెప్పి తిని. దుఃఖములకు క్షయకరమైనది యోగం కంటే మరి ఒకటి లేదు. ఓం సహనాభవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.